చూడమ్మా భూమి, నువ్వు ఎవరి మాట విని గుమ్మం దాటకు. ఇప్పుడు నేను నిన్ను తీసుకువెళ్ళి ఒక గదిలో పెడతాను. ఆ గదికి తలుపు వేయను, తాళము వేయను. నువ్వు నా మాట మీద గౌరవంతో ఆ గది దాటి బయటికి రాకూడదు. ఈ చెర్రీ గారిని కూడా ఎవరిని కూడా నీ గదిలోకి రానివ్వకూడదు. నువ్వు కనుక గది నుండి అడుగు బయట పెట్టావా, పీటల మీద కూర్చోటానికి అది చెర్రీ పక్కన కూర్చోటానికి మాత్రమే అయి ఉండాలి అని శరత్చంద్ర వార్నింగ్ ఇస్తాడు. తర్వాత భూమి ఇంటికి వచ్చిన తర్వాత గదిలో పడుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే చెర్రీ కిటికీ దగ్గరికి వచ్చి భూమి భూమి అని పిలవటంతో, ఏంటి చెర్రీ, నాన్న నాతో మాట్లాడొద్దని చెప్పాడు కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, వచ్చి పిలుస్తున్నావు అని భూమి ఏడుస్తూ ఉంటుంది. అందుకే కదా నేను గది లోపలికి రాకుండా ఇలా కిటికీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాను. మన పెళ్ళి జరగకూడదు భూమి అని చెర్రీ అంటే, ఇప్పుడు నువ్వు వేసిన ప్లాను నాకు ముందే చెప్పి ఉంటే మనం ఇంకా ఏదైనా బెటర్ ప్లాన్ ఉండేదేమో ఆలోచించే వాళ్ళం కదా, ఎందుకు చెర్రీ ఇలా చేసావు అని భూమి అంటుంది. కానీ లాస్ట్ మినిట్లో అత్తయ్య మావయ్య రావటం వల్లే ఈ ప్లాన్ మొత్తం చెడిపోయింది. లేకుంటే అన్నయ్య ఖచ్చితంగా నిన్ను తీసుకువెళ్ళి ఉండేవాడు అని చెర్రీ అంటే, అలా తీసుకువెళ్తే నేను నాన్న దృష్టిలో బ్యాడ్ అయిపోతాను కదా అని భూమి అంటుంది. నువ్వు బ్యాడ్ కాకుండా ఉండాలంటే మన పెళ్లి జరిగిపోవాలి, అది నీకు ఇష్టమేనా అని చెర్రీ అనడంతో, కాదని మళ్ళీ భూమి ఏడుస్తూ ఉంటుంది. అలా మాట్లాడకు చెర్రీ, నాకు చాలా భయమేస్తోంది. గగన్ బావని తప్పిస్తే నేను వేరొకరిని ఎవరిని కూడా పెళ్లి చేసుకోను. ఒకవేళ అలా పెళ్లి చేసుకోవాల్సి వస్తే నేను చచ్చిపోతాను చెర్రీ, చచ్చిపోతాను అని భూమి ఏడుస్తూ ఉంటే, అయ్యో భూమి అలా మాట్లాడకు, నువ్వు చచ్చిపోకూడదు, గగన్ అన్నయ్యనే పెళ్లి చేసుకోవాలి. ఈసారి నేను నీకు ప్లాన్ చెప్పకపోయినా కూడా ఏదో ఒకటి చేసి మన పెళ్లి ఆగిపోయేలా చేశాను. నేను బ్యాడ్ అయిపోయినా, నేను తప్పు చేసిన వాళ్ళ మిగిలిపోయినా పర్వాలేదు, నేను ఈ పెళ్లి ఆపుతాను. నువ్వు అలాంటి ఆలోచనలు మాత్రం అస్సలు పెట్టుకోకు, నేను ఈ పెళ్లి ఆపుతాను భూమి అని చెర్రీ హామీ ఇవ్వటంతో అలాగేనని భూమి అంటుంది. తెల్లవారగానే శారద పూర్ణి సోఫాల్లో కూర్చొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. అమ్మ, ఇంకో గంటలో భూమి పెళ్ళి అయిపోతుంది కదా అని పూరి అంటే, అవునని శారద ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే గగన్ కిందికి వస్తాడు. గగన్, టిఫిన్ పెడతాను రా తిందువు అని శారద చెప్పడంతో, పెట్టమ్మా అంటూ గగన్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. టిఫిన్ తినేసి ఆఫీస్కి వెళ్తావా గగన్ అని శారద అనడంతో, అదేంటమ్మా, రోజు చేసేది అదే కదా, రోజుకి 24 గంటలు మనం రోజు చేసేదే చేస్తాము, ఎందుకమ్మా కొత్తగా అడుగుతున్నావు అని గగన్ అనడంతో, నీకేమీ తెలియకుండానే ఇలా మాట్లాడుతున్నావా, ఈరోజు భూమి పెళ్లి గగన్ అని శారద ఏడుస్తూ ఉంటుంది. అమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు, చెర్రీ కూడా నీ కొడుకే కదా, మరి అలాంటప్పుడు కొడుకు పెళ్ళి జరుగుతూ ఉంటే తల్లి ఎవరైనా ఏడుస్తుందా అని గగన్ అంటాడు. కానీ భూమి నీకు దక్కాల్సిన అమ్మాయి, నువ్వు పెళ్లి చేసుకుంటే ఈ ఇంటికి కోడలుగా రావాల్సిన అమ్మాయి అని శారద గుండెలు పగిలేలా ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. చూడమ్మా, నువ్వే చెప్తూ ఉంటావు కదా, మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అని, మనకు అనుకూలంగా జరగనప్పుడు మన తలరాత ఇంతేనని సర్దుకుపోవాలమ్మా, అంతేకాని ఇలా బాధపడకూడదు అని గగన్ అంటాడు. అన్నయ్య, నువ్వు లోపల కుమిలిపోతూ పైకి మాత్రం ఇలా మాట్లాడుతున్నావు కదా, ఎందుకన్నయ్య నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు అని పూరి అంటే, చూడు పూరి, నేను బాధపడుతున్నానని నీకు చెప్పానా, లేకుంటే నువ్వు నన్ను స్కాన్ చేసి దిగులు దుఃఖం లాంటి రిపోర్ట్స్ తీసుకువచ్చావా అని గగన్ అడుగుతూ ఉంటాడు. రే గగన్, నీకు నిజంగా బాధ వేయటం లేదా, నిజం చెప్పు అని శారద అంటే, చూడమ్మా, యాక్చువల్గా ఏదో మిస్ అయిపోయిందన్న ఫీలింగ్ అయితే ఉంది, అదేంటో తెలుసా, బాధపడడం లేదు కదా, అయినా బాధలు మనకేమీ కొత్త కాదు కదా, చిన్నప్పటి నుంచి అలవాటైన బాధలే, నువ్వు ఏడవకమ్మా, ఏడవకు, ఇంత మాత్రానికే ఏడుస్తే ఎలా, మనం ఎప్పుడో బాధలకి అలవాటు పడిపోయాము, ఒక రకంగా నీ కోరిక తీరుతోందమ్మా, ఎవరైతేనేమి, చెర్రీకైతేనేమి, నాకైతేనేమి, భూమి నీ కోడలుగా అయితే రాబోతోంది కదా, చెర్రీ పెళ్లి చేసుకున్న భూమి నీ కోడలేనమ్మా అని గగన్ చెప్తుంటే, ఇంకా శారద గుండెలు పగిలేలా ఎక్కువగా ఏడుస్తూ ఉంటుంది. అమ్మా ప్లీజ్, పూరి ప్లీజ్, మీరు ఏడవకండి, ముందు నాకు టిఫిన్ పెట్టండి అని గగన్ అంటాడు. చూడన్నయ్య, అమ్మ మాట వరుసకేదో నిన్ను టిఫిన్ చేయమని చెప్పింది, భూమి పెళ్లి పెట్టుకొని మనస్ఫూర్తిగా మనం ఎలా తినగలమో నువ్వు వద్దని వెళ్ళిపోతావని అమ్మ కూడా అనుకుంది అని పూరి అంటే, ముందు మీరు ఆ ఏడు పాపండి, ఇప్పుడు మనం టిఫిన్ తినకపోతే మన హెల్త్ పాడైపోతుంది, అప్పుడు మీరు ఎవరి కోసమైతే బాధపడుతున్నారో వాళ్ళు వచ్చి మీకు సేవలు చేయరు కదా అని గగన్ అంటే, అసలు అమ్మ ఫుడ్డే ప్రిపేర్ చేయలేదు అని పూరి చెప్తుంది. సరే, నేను ఆన్లైన్లో ఆర్డర్ పెడతాను, మీరు తినండి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని గగన్ అంటాడు.
లేచి వెళ్తున్న గగన్ మొబైల్ చూసుకుంటూ ఒక్క క్షణం భూమిని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. అయితే కన్నీళ్ళని బయటికి రానివ్వకుండా గుండెలు పగిలేలా మనసులోనే బాధపడుతూ ఉంటారు. తర్వాత శారద కుప్పకూలి ఏడుస్తూ ఉంటే అమ్మ ఏడోకమ్మ అని ఒకవైపు పూరి కూడా ఏడుస్తూనే ఓదారుస్తూ ఉంటుంది. గగన్ కార్ డ్రైవ్ చేసుకుంటూ భూమితో గడిపిన జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక తుడుచుకొని మరీ బాధపడుతూ ఉంటాడు. గగన్ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే శివ అనే అతను టెడ్డీ బేర్ ఒక చేత్తో బ్యాగు ఇంకో చేత్తో పట్టుకొని పరుగులు పెడుతూ ఉంటాడు. వెనకాల ఇద్దరు రౌడీలు రేయ్ ఆగరా ఆగరా అంటూ తరుముతూ ఉంటే శివ కంగారు పడుతూ పరుగులు పెడుతూ ఉంటాడు. అయితే ఆ శివ ఎవరో కాదు, భూమితో ఉన్న వాళ్ళ ఊర్లో ఉన్న శివనే. ఇప్పుడు మనకు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తూ ఉంటారు. భూమి చాటలో బియ్యం వేసుకొని చెరుగుతూ ఉంటే శివ టెడ్డీ బేర్ పట్టుకొని పక్కనే కూర్చొని ఉంటారు. అక్క, నువ్వు చిన్నప్పుడు ఈ టెడ్డీ బేర్ బొమ్మలోనే దొరికావంట కదా అని శివ అమాయకంగా అడుగుతూ ఉంటాడు. అవును శివ, నేను పుట్టగానే మా అమ్మ నాన్న నన్ను ఈ బొమ్మలో పెట్టి వదిలేశారంట అని భూమి చెప్తుంది. అక్క, నువ్వు ఈ బొమ్మలో నాన్నకు కనుక దొరకపోయి ఉంటే ఏమైపోయి ఉండేదానివో అని శివ అంటే, ఏమైపోయి ఉండేదాన్ని, ఏ రైలు కిందో పడి చచ్చేదాన్ని, లేదంటే ఏ ముష్టి వాళ్ళు నన్ను ఎత్తుకుపోయి ఉండేవాళ్ళు అని భూమి అంటే, అక్క నువ్వు అలా మాట్లాడకక్క, నువ్వు ఈ ఇంటి అదృష్టానివి అక్క, నువ్వు ఈ ఇంటికి వచ్చిన తర్వాతే నేను అమ్మ నాన్నకి పుట్టానంట అని శివ అంటాడు. కాదు, ఇలాంటి అమ్మ నాన్నకి దొరకటం నేను చేసుకున్న అదృష్టం అని భూమి అంటుంది. అక్క, ఒకవేళ మీ అమ్మ నాన్న వచ్చి నిన్ను తీసుకువెళ్ళిపోతే ఈ అమ్మ నాన్నను వదిలేసి వెళ్ళిపోతావా అక్క అని శివ అంటాడు. వెళ్ళిపోతాను అని భూమి చెప్పగానే శివ బాధపడుతూ ఉంటాడు. కానీ నాతో పాటి నిన్ను అమ్మ నాన్నని కూడా నేను తీసుకువెళ్ళిపోతాను అని భూమి చెప్పటంతో మా మంచి అక్క అని శివ భూమిని హక్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక్కడ శివని చాలా అమాయకంగా తక్కువ తెలివి ఉన్నవాడిలా మనకి చూపిస్తూ ఉంటారు. అలా శివ భూమిని వెతుక్కుంటూ సిటీకి వచ్చి ఉంటాడు. ఇంత పెద్ద సిటీలో అక్క నువ్వు ఎక్కడ ఉన్నావని నేను వెతకాలక్క అని ఒక చోట దాక్కొని ఉంటాడు. రే ఎక్కడ్రా వాడు అని ఆ రౌడీలు ఆ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటారు. అక్క, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ ఎర్రబాబు నీ ఆచూకీ చెప్పలేదని అమ్మ నాన్నని చంపేశారక్క, నన్ను కూడా చంపాలని చూస్తున్నాడక్క, నేనేమో పారిపోయి ఇలా వచ్చాను. ఈ బొమ్మ నీకు అందచేయాలన్నది అమ్మ చివరి కోరిక అక్క, ఈ బొమ్మ నీకు అందచేసే వరకు నేను ప్రాణాలతో ఉండాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానక్క, ఎలాగైనా సరే ఈ బొమ్మని నీకు అందచేయాలక్క, అందచేయాలి అని శివ అనుకుంటూ ఉంటాడు. రే అదుగారా వాడు అక్కడ దాక్కున్నారు అని రౌడీలు మళ్ళీ వెంటపడడంతో శివ పరుగులు పెడుతూ ఉంటాడు. అప్పుడు ఒక చోట ఒక బైక్ ఆపుకొని ఒక పోలీసు ఉంటాడు. సార్ 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 వాళ్ళు నన్ను వెంట పడుతున్నారు సార్ అని శివ చెప్పడంతో రే ఎవర్రా వాళ్ళు అని పోలీస్ గద్దించటంతో రౌడీలు పారిపోతారు. ఏమైంది, నిన్నెందుకు వెంట పడుతున్నారు అని పోలీస్ అడగటంతో సార్ నాది రాజమండ్రి సార్, నా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి వాళ్ళు నన్ను వెంట పడుతున్నారేమో నాకు తెలీదు సార్ అని దండం పెడుతూ ఏదేదో శివ చెప్తున్నట్లుగా మనకి చూపిస్తూ ఉంటారు. రే చెర్రీ, ముఖంలో కొంచెం నవ్వు చూపించరా, ఎందుకు అంత బాధపడుతున్నావు అని మీరా అంటుంది. అవును బాబు, మీ మావయ్య తన కూతుర్నిచ్చి నీకు పెళ్లి చేయటం నువ్వు చేసుకున్న అదృష్టం అని చెప్తుంటే మీకు అదృష్టం మాత్రమే కనిపిస్తుందా? ఆ గగన్ అన్నయ్య భూమి ఎంత బాగా ప్రేమించుకున్నారో నాకు మాత్రమే తెలుసు, వాళ్ళ బాధ మీకు అర్థం కాదు అని చెర్రీ మనసులో అనుకుంటూ ఉంటాడు. నేను ఆస్తి మీద ప్రేమతో మాట్లాడడం లేదు, అన్నయ్యకి భూమి అంటే ప్రాణం. ఇప్పుడు అన్నయ్య ఆస్తి మొత్తం కూడా భూమికే, అంటే ప్రాణాన్ని నీ చేతిలో పెడుతున్నారు, నీకు రాజయోగమే అని మీరా చెప్తుంది. అబ్బా, మా అక్క పెళ్లి కూతురుగా ఎంత బాగా ఉందో, కుందనపు బొమ్మలా ఉంది, నా దిష్టే తగిలేలా ఉంది అని నక్షత్ర అంటుంటే, అవును మనమే రెడీ చేసినా కూడా భూమిని చూస్తుంటే మన దిష్టే తగిలేలా ఉంది అని అక్కడ ఉన్న ఆడవాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు. సరే మీరందరూ కాస్త బయటికి వెళ్ళరా, నేను మా భూమి అక్కతో పర్సనల్గా మాట్లాడాలి అని నక్షత్ర అనడంతో వాళ్ళు బయటికి వెళ్తారు. ఏంటి భూమి, కన్నీళ్ళు ఎగసి పడుతున్నాయా, కెరటంలో విరుచుకు పడిపోవాలని ఉన్నాయి కదా, కానీ నీకు ఆ ఛాన్స్ లేదులే, కాసేపట్లో నీ పెళ్ళి పూర్తయిపోతుంది, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను, నాకు బావకి మధ్య అడ్డుగా ఉన్నావు, ఇప్పుడు నీ పెళ్లి జరిగిపోతే నాకు బావకి మధ్య అడ్డు ఎవ్వరూ కూడా రారు, అయినా నీకు బాగా కోపం వస్తూ ఉంటుంది కదా, నువ్వు బావతో చెట్టా పట్టాలేసుకొని తిరుగుతున్నప్పుడు నాకు కూడా ఇంతే కోపం వచ్చింది అని నక్షత్ర అంటే, నక్షత్ర ముందు నువ్వు బయటికి వెళ్ళు అని భూమి అరుస్తూ ఉంటుంది. నువ్వు ఎంత అరిచినా కూడా నేను మాట్లాడిన తర్వాతే వెళ్తాను భూమి, ఎలాగూ మా చెర్రీని పెళ్లి చేసుకుంటున్నావు కదా, వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండు, వాడు నిన్ను బాగానే చూసుకున్నా కూడా అమ్మాయిల పిచ్చి ఉంది కాబట్టి
నువ్వు కొంచెం కేర్లెస్గా ఉంటే నీకు సౌతిని తీసుకొచ్చి పెడతాడు వాళ్ళ నాన్నలాగా. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండు. ఎలాగూ నీ అడ్డు తొలగిపోతోంది కాబట్టి మా నాన్న మీద పగ తీర్చుకోవాలన్న బావ ఈగోని రెచ్చగొట్టైనా సరే నేను బావని పెళ్లి చేసుకుంటాను అని నక్షత్ర చెప్తుంటే భూమి బాధపడుతూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో చరణ్ భూమికి బదులుగా నక్షత్రం మెల్లో తాళి కట్టేస్తాడు.